కామన్ లా అడ్మిషన్ టెస్ట్ రాసే స్టూడెంట్స్కి నేషనల్ లా యూనివర్సిటీస్ పైన అవగాహన కల్పించే క్రమంలో మనం ప్రతి ఎన్ఎల్యూకి సంబంధించిన ఫీచర్స్ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటికే నెల్సార్ హైదరాబాద్, ఎన్ఎల్ఎస్యు బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ మొదలైన నేషనల్ లా యూనివర్సిటీస్ని రివ్యూ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీరు ఈ యూట్యూబ్ ఛానల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ లేదా నేషనల్ లా యూనివర్సిటీ పాట్నా మనం రివ్యూ చేయబోతున్నాము. హలో అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్. నేను శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ చేస్తాను. ఫ్రెండ్స్, చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ పాట్నాలో ఉన్న వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ లా యూనివర్సిటీగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నేషనల్ లా యూనివర్సిటీలో అకాడమిక్స్ సంబంధించిన మంచి ఎక్స్పోజర్ అనేది కనిపిస్తుంది. BA LLB, BBA LLB కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అకాడమిక్స్తో పాటుగా ఎలా అయితే గెస్ట్ లెక్చర్స్ మనం చూస్తున్నామో, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జెస్ కానీ హైకోర్టు జడ్జెస్తో పాటుగా ఎమినెంట్ లా ప్రొఫెసర్స్ కూడా ఇక్కడ గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడానికి వస్తూ ఉంటారన్నమాట. నెక్స్ట్, ఈ ఎన్ఎల్యూలో కూడా జర్నల్స్ కొన్ని పబ్లిష్ అవుతూ ఉంటాయి. CNLU లా జర్నల్ అండ్ ద చాణక్య లా రివ్యూ అనేది చాలా ఫేమస్గా చెప్తున్నారు స్టూడెంట్స్ కూడా అక్కడ. అండ్ ఇక్కడ మూట్ కోటింగ్ కమిటీ ఒకటి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాలంటే, ఈ ఎన్ఎల్యూ కూడా ఇండియాలో ఉన్న అన్ని ఎన్ఎల్యూస్ లాగానే మూట్ కోటింగ్ కాంపిటీషన్లో ది బెస్ట్ ప్రైజెస్ చాలాసార్లు గెలుచుకుంటూ వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ దట్, స్టూడెంట్స్ సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి. కల్చరల్ నైట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ క్విజ్ కమిటీ ఒకటి, డిబేటింగ్ కమిటీస్ ఒకటి ఉంటాయి. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎన్ఎల్యూస్లో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఈవెంట్ ఒకటి ఉంటుంది ఇక్కడ. దట్ ఈజ్ జీవత్వ అని చెప్పి. సో అది కూడా మంచి ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్ లాగా పిలుస్తూ ఉంటారు. అక్కడ స్పోర్ట్స్, అకాడమిక్స్ అండ్ కల్చరల్ ఫెస్టివల్స్, ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ నాకు బాగా స్పెషల్గా నచ్చింది ఏంటంటే, ఈ CNLUలో లీగల్ ఎయిడ్ సొసైటీ ఒకటి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లీగల్ ఎయిడ్ సొసైటీ ఏం చేస్తుందంటే, ప్రజలకు కావాల్సిన లీగల్ సహాయం కానీ లీగల్ అవేర్నెస్ కానీ కల్పిస్తూ ఉంటారు, ముఖ్యంగా ఎకనామిక్ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్లో. మీరు గమనిస్తే కనుక ఇలాంటి ప్రాజెక్టే మనకి ఎన్ఎల్యూ ఢిల్లీలో ఉంటుంది. ప్రాజెక్ట్ 39A అని పిలుస్తుంటారు అక్కడ. ఇక్కడ మాత్రం లీగల్ ఎయిడ్ సొసైటీ అని పిలుస్తూ ఉంటారు. అండ్ ఇలాంటి సొసైటీ ఉన్న ఎన్ఎల్యూస్ చాలా తక్కువ ఇండియాలో. ఇది ఒక మంచి అవకాశం మనం చూసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్, వీళ్ళు అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్లో ఉన్న, అంటే ఎవరైతే ఎకనామికల్గా స్ట్రాంగ్గా లేరో అలాంటి స్టూడెంట్స్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన క్లాట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు సహాయం చేయడం కోసం అని చెప్పి ఇంక్రీజింగ్ డైవర్సిటీ బై ఇంక్రీజింగ్ యాక్సెస్ IDIA అనే ఒక చాప్టర్ స్టార్ట్ చేసి దాని ద్వారా ట్రైన్ చేస్తున్నారు, విచ్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వన్. ఇప్పటి వరకు మనం చూడని ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, వీళ్ళు స్పోర్ట్స్ కోసం సపరేట్గా ఒక, మనకి ఎలాగైతే IPL ఉందో వీళ్ళు కూడా ఒక లీగ్ స్టార్ట్ చేశారు, చాణక్య ప్రీమియర్ లీగ్ CPL అని చెప్పి, విచ్ ఈజ్ సిమిలర్ టు IPL అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్గా ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళు నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, వీళ్ళకి కౌంటర్ స్ట్రైక్ టోర్నమెంట్ అని చెప్పి ఒకటి చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక మంచి ఫేమస్ యాక్టివిటీ అనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ నార్త్లో మంచి క్యాంపస్ ప్లేస్ చేస్తుందో అనుకుంటున్నారో వాళ్ళకి చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పవచ్చు. యూ కెన్ చూస్ ఇన్ ద ప్రిఫరెన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.